దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమ సహింప నేర్పున్. ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమలో డంబముండదు. ప్రేమ ఉప్పొంగదెప్పుడు, ప్రేమలో డంబముండదు. ప్రేమలో పొంగదెప్పుడు, ప్రేమలో తగ్గింపున్నది. ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమ యేసు మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమలో సత్యమున్నది. ప్రేమలో సంతోషమిచ్చును, ప్రేమలో సత్యమున్నది. ప్రేమ సంతోషమిచ్చును, ప్రేమలో సమాధానము. ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, విశ్వాస నిరీక్షణ. ప్రేమ ఈ మూడు నిలుచు, విశ్వాస నిరీక్షణ. ప్రేమ ఈ మూడు నిలుచు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమయే ప్రేమ, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. దేవుని కుమారుడు, మన రక్షకుడును, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన మీ అందరికీ ఒకసారి వందనాలు తెలియజేస్తున్నామండి. కీర్తన గ్రంథములో నుండి 21వ దావీదు కీర్తన మనం ఈరోజు ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం ఆలోచన చేయబోతున్నాం కనుక జాగ్రత్తగా చిన్న హెడ్డింగ్లో ఉన్నది ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఇది
దావీదు రచించిన కీర్తనగా మనకి ఇందులో కనబడుతుంది. యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధంలో సఫలం అవడానికి దేవుని మీద ఆధారపడి చేస్తున్న కీర్తనగా మనకు కనబడుతుంది. ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు రాజుల గురించి రాజు పక్షాన ప్రజలందరూ కూడా పరలోకమందున దేవునికి విన్నపాలో తెలియజేస్తున్నట్టుగా ఈ కీర్తన మనకి కనబడుతుంది. వాస్తవానికి యుద్ధం జయించేవాడు దేవుడు. యుద్ధంలో వెళ్ళినప్పుడు దేవుని మీద మనం ఆధారపడి ఎప్పుడైతే మనం కార్యక్రమాలు జరిగిస్తామో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా దేవుడు తగిన రీతిలో మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు తగిన కాలంలో మన ప్రార్థన విని మనకు సహాయం చేసి మనం ఎందు నిమిత్తమైతే ప్రార్థన చేశామో ఆ ప్రార్థన దేవుడు విని దానికి జవాబులు ఇస్తాడనేది మనం ఈ కీర్తనలు మనం నేర్చుకుంటామండి. ఇది కూడా మనం 1వ వచనం చదువుతుంటే ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఇక్కడ 2 మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, యెహోవా రాజు నీ బలమును బట్టి. రాజు తన యొక్క బలాన్ని బట్టి కాదు యుద్ధం చేస్తుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ రాజుకి ఏమిస్తావు? బలాన్ని ఇస్తావు. ఆ రాజు నిన్ను బట్టి యుద్ధానికి వెళ్తున్నాడు. అందుకే దావీదు ప్రతిసారి కూడా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడతాడంటే, నా కోట ఆయన, నా కేడుము ఆయన, నా డాలు ఆయన, నా కత్తి ఆయన. ఎందు గురించి ఆయన అన్నాడంటే దేవుని మీద ఆధారపడి ఏ కార్యక్రమం కూడా దావీదు జరిగిస్తున్నమాట అండి. అందుగురించి ఇక్కడ కూడా ఏమని రాయబడిందంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావంటే రక్షిస్తావు. ఎవరిని? మా రాజుని రక్షించి అతను ఎందు గురించి అయితే యుద్ధంకి వెళ్ళాడో దాన్ని నువ్వు జయకరంగా కలిగిస్తావని 2వ వచనం చెప్తున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు ప్రార్థనని ఆలకించేవాడు. దానికి ఉదాహరణగా మనం ఏలియాని ఏలియాని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భంలో ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆహాబు రాజు సముఖంలోకి వెళ్ళి ఏలియా దేవుని సముఖంలోని ప్రార్థన చేశాడండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషే, మనకలాగే మనిషి అయినప్పటికీ, మనలాంటి మనసు ఉన్నప్పటికీ ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నట్టుగా మనకి కనబడుతుంటుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనకి ఈ విధంగా కనబడుతుంటుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అదండి, ఏలియా ఎవరో పైనుండి ఊడిపడలేదండి. ఆయన కూడా మనలాంటి మనిషే. అంటే దేవుడు ప్రార్థనలో వింటాడు అనడానికి మనకి కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, రాజు బలాన్ని బట్టి అతిశింతలేదు.
యెహోవా నీ బలమును బట్టి, మా రాజు ఎందుకు వెళ్తున్నాడంటే నువ్వు మా రాజుకి ఏమిస్తావు, నువ్వు జయాన్ని ఇస్తావు, శక్తిని ఇస్తావు. అందుని బట్టి రాజు ఏం చేస్తున్నాడంటే వెళ్తున్నాడండి ధైర్యంగా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఏం చేస్తున్నారు ఉన్నారన్నమాట. మనకి కూడా ఏముండాలంటే దేవుని పట్ల అపనమ్మకం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. అంటే గ్రంథంలో ఏముంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును. అలాగే మనం కూడా విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన అడుగుతామో, విశ్వాసంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడండి, వింటాడో, జవాబిస్తాడో, మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి నరుడైనప్పటికీ ఆయన ప్రార్థన చేసినప్పుడు చూడు దేవుడు ఉన్నాడండి. చూడండి ఏమని, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షం పడకుండానట్లు అతడు ఆసక్తితో. అది అంటే ప్రార్థన చేయాలంటే నీకేముండాలి, ఆసక్తి ఉండాలి. ప్రార్థన చాలామంది చేయడానికి కొంచెం ఇసుకుంటుందండి. ప్రార్థన చేయరు చాలామంది. ఏ కార్యక్రమంకైనా మనం ఏం చేయాలి, ముందు దేవుని మీద ప్రార్థన చేయాలి. ఉదయం లేచే ప్రార్థన అన్ని పనులు చేయడానికి మనకు మనసు ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం మనకి మనసు రాదు. ప్రార్థన చేయలేం, ఎక్కువసేపు చేయలేం. ఒక 3-5 మినిట్స్ అంతే కదా, ఎక్కువ చేయలేం మన ప్రార్థన. అంటే నీకు ప్రార్థన చేయాలంటే ఆసక్తి ఉండాలి. అందుకే గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది ఏంటంటే, విసుకక నిత్యము ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. విసుక్కోకూడదండి ప్రార్థన చేసేటప్పుడు. ఇప్పుడే కదా ప్రార్థన చేశాను అని అనకూడదండి. ఎందుకంటే మనకు సహాయం ఎక్కడి నుండి అందుతుంది, దేవుని. అందుకే దావీదు ఏమన్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటే యెహోవా వల్లనే వస్తుంది మనకు సహాయం. మనకు ఆ భరోసా ఉండదండి, ఆ ధైర్యం ఉండదండి, ఆ నమ్మకం ఉండదండి, ఆ విశ్వాసం ఉండదండి. మరి ఏలియా కూడా మనలాంటి మనిషే. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషి అయినప్పటికీ ఆయన ఎలా చేశాడంటే ఆసక్తితో. అదండి. మరి ఆసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విని, చూడండి, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద ఒక నరుడు ఒక మనిషి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంటే ఎంత ఆసక్తితో, ఆయనకి ఎంత ప్రౌడ్గా ఉంటుంది. నేను ప్రార్థన చేశానంటే 3.5 సంవత్సరాలు వర్షం రాలేదంటే అతనికి ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. దేవుడు నా ప్రార్థనని 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం కురలేదండి, వర్షం కుర. అది ఎక్కడది, ఒక రాజు సమూహంలో. రాజుతో మాట్లాడాలంటేనే భయం, రాజుతో దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. అటువంటిది ఏలియా మనలాంటి మనిషి అయినప్పటికీ, మనలాంటి స్వభావం కలిగిన మనిషి అయినప్పటికీ ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఇగో నేను చెప్తున్నాను 3.5 సంవత్సరాలు ఈ యొక్క దేశం మీదకి వర్షమైనను మంచు అయినను కొరత. ఎలా చేశాడు, ఆసక్తి ఉండాలండి. ఆసక్తి నిన్ను ఎక్కడికైనా నడిపిస్తుంది. ఆసక్తి లేనిది మనం ఏమీ చేయలేం. క్లాసుకి రావాలన్నా నీకేముండాలి, ఆసక్తి ఉండాలి. మా మిస్సెస్ చెప్తుంది, శ్రావణి 8కే రెడీ అయిపోయింది అని అన్నది. నాకు చాలా సంతోషం వచ్చింది. నిజమేనండి. అంటే ఎవరో రావట్లేదని నేనేం చేస్తున్నానంటే టయాన్ని పొడిగించాను. అంటే వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి, దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉండాలి. అంటే ఆసక్తి అనేది అన్నిట్లో, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, ఆయన సన్నిధానాన్ని, ఆయన సముఖంలోనికి రావడం పట్ల. ఇప్పుడు ఏలియా ఇందులోని ఒక నరుడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏమైపోయిందంటండి, వర్షం ఆగిపోయిందంటండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం.
అంటే ప్రార్థన గురించి మనకి తెలిస్తే అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద ఆధారపడతాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి మనం చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి, ఆహాబు ఎవరండి? రాజు అండి, ఇశ్రాయేలు యొక్క రాజు సముఖంలోకి వెళ్ళి ఏలియా చూడండి ఏమంటున్నాడో, యవన సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏం పడదంటండి? మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. వర్షానికి దేవునికి సంబంధం ఏముంది? వర్షం పడడానికనే దేవునికి సంబంధం ఏముంది? ప్రకృతి దేవుని యొక్క సైన్యము, ప్రకృతి దేవుని యొక్క సైన్యము, ఆయన దూతలు. భూమి మీద వర్షం పడాలంటే దేవుని యొక్క పర్మిషన్ ఉండాలి. భూమి మీద వర్షం పడాలంటే దేవుని యొక్క ఆమోదం ఉండాలి. ప్రకృతిని శాసించగలిగిన శక్తి సామర్థ్యం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఎప్పుడైతే ఆసక్తితో ఏలియా ప్రార్థన చేశాడో వర్షం ఏమైపోయిందండి? కురవలేదండి. మంచైనను వర్షమైనను ఏమలేదండి? కురవలేదండి. అంటే ప్రకృతిని శాసించగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన సైన్యం ఆయన సైన్యం. అందుకే కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు. కీర్తనల గ్రంథం 145వ కీర్తన, కీర్తనల గ్రంథం 148వ కీర్తన. భూమి మీద ఏమి ఉండకుండా ఉండాలని ఏలియా ప్రార్థన చేశాడంటే అండి, వర్షం పడకుండా ఉండాలి. అంటే వర్షం పడకుండా ఉండాలని ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? 3.5 సంవత్సరాల వర్షాన్ని ఏం చేశాడండి? ఆఫ్ చేశాడు. వర్షానికి, ఋతువులకి, మేఘానికి దేవునికి సంబంధం ఏంటండి మనం ఆలోచన చేస్తే కనుక వాక్యంలో ఈ విధంగా రాయబడింది. 148వ కీర్తన 2వ వచనం మనం చదువుదాం. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. చూడండి, ఆయన సైన్యములారా. సైన్యం అంటే దేవునికి సైన్యం ఉందా? ఉంది. ఏటా సైన్యం? ప్రకృతి ఆయన యొక్క సైన్యం. వర్షము ఆయన యొక్క సైన్యం. వర్షము ఆయన యొక్క సైన్యం. మేఘాలు ఆయన యొక్క సైన్యం. ఋతువులు ఆయన సైన్యం. వర్షము ఆయన సైన్యం. అందుకే ఏమని చూడండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనని స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జనములారా ఆయన స్తుతించుడి. ఇదిగోండి, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్యస్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దాన్ని అతిక్రమింపదు. 3వ వచనం, అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అంటే ఇప్పుడు దేవుని యొక్క సైన్యం ఏది? ప్రకృతి. ఏలే దేని గురించి ప్రార్థన చేశాడు? అత్యాశక్తితో, ఆసక్తితో దేని గురించి ప్రార్థన చేశాడు? 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు. ప్రార్థన దేవుడు విన్నాడండి. అంటే ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో వింటాడండి. ఆసక్తిగా ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే వింటాడండి. విని 3.5 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రాంతములో ఏం పడలేదంటండి? వర్షం పడలేదు. ఎప్పుడైతే వర్షం పడలేదో ఆ యొక్క దేశం మీద ఏముండవండి? పంటలు ఉండవండి. ఆ దేశం మీద ఏముండవండి? ఆహార లోటు ఏర్పడుతుందండి.
ఈ ఆహార లోటు ఏర్పడితే ఆహాబు ఏం చేశాడంటే తన యొక్క భార్యకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాడు. ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఆ దేశం మీదకి ఏమి లేదు, ఆహారం లేదు. మరి ఆహారం లేకపోతే వాళ్ళందరితో పాటు ఏలే కూడా ఏమైపోతాడు, ఆహారం ఉండదు. ఏలేకి కూడా ఏముండదండి, ఆహారం ఉండదు. కానీ ఏలియాని పోషించే బాధ్యత ఎవరిదే, దేవునిదండి. అది మరే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. ఇప్పుడు ఏలియాతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు బ్రతకాలి కదా, నువ్వు నా సేవకుడు, నువ్వు నా పని చేయాలి, నువ్వు నా పని చేయాలంటే నేను ఏం చేస్తాను, నిన్ను బ్రతికిస్తాను అని ఏం చేశాడంటే ఏలియా యొక్క భౌతిక సంబంధమైన అవస్థలో ఇప్పుడు దేవుడు తీర్చే బాధ్యత తీసుకున్నాడండి. 2వ వచనం చదువుదాం. 2వ వచనం, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఎవరికే, ఏలియాకు ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కీరోతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు త్రాగుము, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోకలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. అంటే దేవుడు ఏలియాకి ఏం చేయబోతున్నాడు, భౌతిక సంబంధమైన అవసరతలు తీరుస్తున్నాడండి. వాగు దగ్గరికి వెళ్ళు. ఏ వాగది, కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము, అక్కడ వాగు నీళ్లు త్రాగు, అచ్చటికి నేను ఏం చేస్తాను, ఆహారమును ఎవరి ద్వారా పంపిస్తాను, కాకోలములకు ఆజ్ఞాపించేతనని తెలియజేశాడనమాట. అంటే కాకులు అసలు మాట ఉంటాయండి. ఎప్పుడైనా మన కాకులు చూస్తే ఎప్పుడైనా చూడండి, ఉన్నాయే ఇంట్లో ఉన్నాయే, ఏం చేస్తావయ్యి, పట్టుకుని వెళ్ళిపోయి, పిల్లల చేతులు ఏదన్నా ఉన్నాయనుకోండి పట్టుకుని వెళ్ళిపోతాయి. అటువంటి కాకులతోటి దేవుడు ఏలియాకి భౌతిక ఆహారాన్ని దయచేస్తున్నాడు. అంటే ఆహారం ఇచ్చే బాధ్యత ఎవరిదండి, దేవుడిదండి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఒకసారి ఆ మాట చదువుదాం. కీర్తన గ్రంథం. దేవుడు పస్తులు పెట్టడండి, దేవుడు పస్తులు పెట్టడం. ఆయన యొక్క గుప్పిళ్ళిప్పి ప్రతి జీవిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పోషిస్తాడండి. ఆయన యొక్క గుప్పిళ్ళిప్పి ప్రతి ఒక్క జీవిని ఆయన ఏం చేస్తాడండి, పోషిస్తాడండి. ఆ మాటే మనం చదువుదాం. 145వ కీర్తన, 145వ కీర్తన 16వ వచనం చదువుదామండి. అదిగోండి, ఆహారం అందించే బాధ్యత ఎవరిదండి, దేవునిదండి. మరి అక్కడ మంచైనను వర్షమైనను కురియలేదు, కొరకపోవడం వల్ల చాలామంది ఆకలితో ఏం చేస్తున్నారు, అలమటేస్తారు. మరి వాటి నుండి ఏలియాని దేవుడు తప్పించి కేరోతు వాగు దగ్గరికి వెళ్ళి, ఆ కేరోతు వాగు దగ్గర ఉన్న ఆ నీళ్లు తాగు, నేను నీకేం చేస్తున్నాను, నేను కాకుల ద్వారా నీకేం చేస్తాను, నేను ఆహారాన్ని ఇస్తాను. ఎందుకంటే దేవుడు తన యొక్క భక్తుల యొక్క శరీర కోరికల్ని దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు. అందుకే ఈ మాట రాయబడింది 145వ కీర్తన 16వ వచనం, నీవు నీ గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఏం చేస్తున్నావు, తృప్తిపరచుచున్నావు. అంటే ఇప్పుడు ఏలియా యొక్క ఆకలి తీర్చే బాధ్యత ఎవరిదండి, దేవునిదండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, ఆకలి కాదు ఏదైనప్పటికీ దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఇప్పుడు దావీదుకి ఏ సహాయం అవసరం, ఇప్పుడు యుద్ధంలో ఏమి అవ్వాలి, జయం రావాలి. యుద్ధంలో ఏం కావాలి, శక్తి కావాలి. యుద్ధంలో ఏం కావాలి, బలం కావాలి. ఆ బలం గురించి, శక్తి గురించి దేవుని మీద ఆధారపడి ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, అదిగో మనం చదువుకున్నది 21వ కీర్తనలో ఏమని చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి. నా బలం నీవే యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.
అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక. అంటే దేవుడు ప్రార్థనలు ఏం చేస్తాడని మీకు అర్థమవుతుంది? అంగీకరిస్తాడు, మానక అంగీకరిస్తాడు. నువ్వేం చేయాలి? నువ్వు ఆసక్తితో. మీకు అర్థమవుతుందా? ఇది ఎంత అద్భుతమైన కీర్తన ఇది. ఇప్పుడు ఏలియా దేవుని సముఖంలో ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏలి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేశాడండి? విన్నాడు. విని 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రాంతంలో వర్షమైనను మంచైనను కురవలేదు. కానీ ఏలియా మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు. పోషించే బాధ్యత దేవునిది. అవసరాలు తీర్చే బాధ్యత ఎవరిదంటే దేవునిది. నువ్వేం చేయాలి? దేవుని సముఖంలోని ప్రార్థన చెయ్యాలి. నీ కష్టం ఇది, నీ ప్రాబ్లం ఇది, నీ బాధ ఇది. ఇప్పుడు వాళ్ళకి సహాయం చేసిన దేవుడు నీకు చేయడా? మాట్లాడరేటండి. వాళ్ళకి సహాయం చేసిన దేవుడు నీకు చేయడా? వాళ్ళ యొక్క ప్రార్థన విని దేవుడు సహాయం చేసినవాడు నీకు చేయడా? చేస్తాడండి, చేస్తాడండి. ప్రార్థన అనేది అన్ని కాలాల నుండి కూడా దేవుడు ఏం చేస్తాడో ప్రార్థన విని సహాయం చేస్తాడు. ఉదాహరణకి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎక్కువ సమయం దేనితో గడిపాడండి? ప్రార్థనతో. నాయన నాకు ఇది అవసరమైంది, నేను సిలువ మరణం పొందాలంటే నాకు శక్తి అవసరమైంది, నేను సిలువ మరణం అనిపించాలంటే నాకు ఆత్మ సంబంధంగా నన్ను బలపరచమని పరలోకమందున్న దేవునికి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడండి. అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడని అర్థమవుతుంది మనకి? సహాయం చేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నాడు దావీదు పక్షాన యోధా యొక్క జాతి కానీ లేకపోతే యోధా ప్రజలు కానీ ఏం చేస్తున్నాడంటే రాజు పక్షాన్ని ప్రార్థన చేస్తానమాట అండి. 3వ వచనం చూడండి. 2వ వచనం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించి ఉన్నావు. అంటే దేవుడు ఏం చేస్తాడో అంగీకరిస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడు. ఇటలీ పటాలమనబడిన కొర్నేలు ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడో దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. భక్తిపరుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే వింటాడు. మానక ఏం చేస్తాడు? అంగీకరించి ఉన్నాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ప్రార్థన వినేవాడు, దేవుడు ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలోని ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడో, ఇతని పేరు కొర్నేలు అండి. కొర్నేలు పైగా ఇతను మంచి స్థితి కలిగిన వాడు. ఎటువంటి స్థితి అంటే 100 మందికి అధికారి అండి. ఎవరండి? కొర్నేలు. 100 మందికి అధికారి అయినప్పటికీ ఇతనిలో ఏముంది? భక్తి ఉంది. ఇతరులు ఏముంది? ప్రార్థన ఉంది. చాలామందికి ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నవాళ్ళు ప్రార్థన చేయరు, ఉద్యోగం ఉన్నవాళ్ళు ఎక్కువ భక్తిగా ఉండరు, ఆస్తిపరులు ఎక్కువగా దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ఎందుకని? అతనికి చాలా ఆస్తి ఉంది, లేకపోతే అతనికి ఒక ఉద్యోగం ఉంది, ఉద్యోగాన్ని బట్టి అది చేస్తూ ఉంటాడు, అతనికి ఉన్న డబ్బును బట్టి అది చేస్తూ ఉంటాడు. కానీ ఇతనికి ఉద్యోగస్తుడు 100 మందికి సైన్యానికి 100 మంది సైన్యానికి అధ్యక్షుడండి. ఇతను భక్తిగా ఉంటున్నాడు, ఇతనితో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? భక్తి మార్గంలో నడిపిస్తున్నాడు. మరొక కార్యక్రమం చేస్తున్నాడు. ఏంటంటే ఇతను ధర్మకార్యాలు చేస్తున్నాడంటండి. ఎవరికి? ఇతరులకే. ఏముందండి? భక్తి ఒకటి ఉంటే సరిపోదండి. భక్తితో పాటు ఇతను భక్తిపరుడుగా ఉంటున్నాడు, ఇతను కుటుంబీకుల్ని భక్తిలో నడిపిస్తున్నాడు, అలాగే అతను సైన్యంలో ఉన్న వారిని భక్తిలో నడిపిస్తున్నాడు. ఇవే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఏం చేస్తున్నాడంటే ధర్మ కార్యాలు చేస్తున్నాడు.
ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే అండి, ఇంచుమించు పగలు 3 గంటలకి ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడండి. భక్తిపరుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, పరలోకము నుండి సమాధానం వచ్చింది. 10వ అధ్యాయము అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఏం చేస్తానంటే బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అదండి ప్రార్థన అనేది ఎప్పుడెప్పుడు చేయాలి, ఎల్లప్పుడూనే. ఆదివారం వచ్చింది ప్రార్థన చేసుకోవడం కాదు, బైబిల్ క్లాస్ పెడుతున్నారో ప్రార్థన చేసుకోవడం కాదు, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. మీరు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారో నాకు నిజంగా తెలియదు. ఎల్లప్పుడు అంటే భోజన పదార్థాలు ఇచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు ఇవ్వాలి. అలాగే ఇక రాత్రి సమయమందు ఇక పడకల యందు, దేవా ఈరోజు ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా మా పని పాటలో మీరు మాకు సహాయం చేశారు, ఇగో పడుకున్నప్పుడు ఈ దేహాలకి మీరు విశ్రాంతిని అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకోవాలి. అంటే ఎల్లప్పుడూ దేవుని మీద భక్తిపరుడు ఏమవుతాడు, ఆధారపడతాడు. ఇతను భక్తిపరుడు అయినప్పటికీ ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయువాడు. అయితే ఈ ప్రార్థనకే పరలోకము నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక దూతని పంపిస్తున్నాడండి. ఎవరి దగ్గరికి, కొర్నేలు దగ్గరికి. కొర్నేలు దగ్గరికి దూత వచ్చింది. దూత కొర్నేలుతో ఏమని మాట్లాడుతుందంటే 4వ వచనం చదువుదాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అప్పుడు దూత కొర్నేలుతో మాట్లాడుతుందండి. ఏమని? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవి. అంటే మన ప్రార్థనలు అనేవి ఎక్కడికి వెళ్తాయని మనకు అర్థం అవ్వాలి, దేవుని సన్నిధిలోకి. అందుకే మనం ఏం చేయాలి, మానక ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. మన సంఘంలో అది తక్కువైపోయింది, మన సంఘంలో అది తక్కువైపోయింది. అందుకే ఆత్మ సంబంధంగా సంఘం ఏమవుతలేదు, బలపరచబడతాడు. ఆత్మ సంబంధంగా ఎదగలేకపోవడం కారణం ఏంటంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేని జీవితాలు పాడైపోతాయి. ప్రార్థన లేని జీవితాలు నిలబడవు. ప్రార్థన లేని జీవితాలు ఆత్మ సంబంధంగా ఎదగలేక కృషించిపోతూ ఉంటాయి. ప్రార్థన చేయాలండి. ఇప్పుడు దావీదు రాజు అయినప్పటికీ రాజుగా అతను అత్యస్తలేదు, రాజుగా అతను హెచ్చించుకోవట్లేదండి. రాజు పక్షాన ప్రజలందరూ కూడా దేవునికి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో మా రాజు నీ పక్షాన యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధంలో నువ్వేం ఏం చేయమంటున్నాడు, నీ బలాన్ని బట్టి శక్తిని రాజుకి ఆ యొక్క యుద్ధంలోని జయాన్ని ఇస్తావు. నువ్వు మా ప్రార్థనలు నువ్వేం చేస్తావంటే మానక చేసిన వారిని నువ్వేంది అంగీకరిస్తావు. అది అంగీకరిస్తావు అంటే దేవుడు ప్రార్థనలు ఏం చేస్తాడని మనకు అర్థమవుతుంది, అంగీకరిస్తాడు. ఇప్పుడు కొర్నేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అండి, అంగీకరించి దేవదూతనే కొర్నేలు దగ్గరికి పంపించాడు దేవుడు. పంపించిన దేవుడు దేవదూత ఏమంటుందంటే, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి, దేవుడు ప్రార్థనల్ని ఏం చేస్తాడండి, వింటాడు. మనకి ఇప్పుడు అర్థం కావాలి. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి, అంగీకరించాడు. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. అలాగే ఈ యొక్క కొర్నేలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే అంగీకరించాడు. అంటే వీటన్నిటినీ నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ప్రార్థనలను ఏం చేస్తాడండి, అంగీకరిస్తాడు. యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారో గొప్ప సైన్యంతో. యెహోషాపాతు ఒక్కడే ఉన్నాడో, సైన్యం ఉంది.
ముగ్గురు కలిపి యెహోషాపాతు మీదకి వస్తున్నారు. యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషువ దేవుని వైపు తిరిగి దేవుని సముఖంలోకి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరండి ఆయన? రాజండి. ఆ మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 1 నుండి చదువుదాం. అందరు తీయండి దయచేసి. ఇది అయిన తర్వాత మోయాబీలను ఎంతమంది వస్తున్నారు చూడండి, ఎవరి మీదకే? యెహోషాపాతు మీదకే. ఇది అయిన తర్వాత మోయాబీలను అమోనీయులను మోయానీయులతో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ముగ్గురు వస్తున్నారండి. ఎవరి మీదకే? యెహోషాపాతు. ఆపదేనా? ఆపదే. భయపడతారా? భయమే. భయం ఉంది, ఆపద వస్తుంది. యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు ఎవరి వైపు తిరిగాడంటండి? దేవుని వైపు. చూడండి, యెహోషాపాతు మీదకి వచ్చిరి. 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రమున ఆవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అససోన్ తామారు అను ఎగ్గెద్దిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. వెంటనే యెహోషాపాతు ఏం చేస్తున్నాడు చూడండి, 3వ వచనం. అంటే ఇతనేమో దగ్గరికి ముగ్గురు వస్తున్నారని తెలిసింది. ఒక ఆయన వచ్చి ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇగో సముద్ర అవతల నుండి ఒక అతను వచ్చి ఇగో వీళ్ళు వస్తున్నారని యెహోషాపాతుకి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు చూడండి, 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యోధావారి యెహోవా వలన సహాయము వేడుకొనుటకే కూడి వచ్చిరి. అంటే సహాయం చేసేది ఎవరో? అది మర్చిపోకూడదండి. అందు గురించి నేనేం చేయమంటున్నాను? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆపద వచ్చింది. ముగ్గురు రాజులు వస్తున్నారు, మోయాబీలు అమోరీయులు. మోయాబీల నుండి ముగ్గురు రాజులు యెహోషాపాతు మీదకి దండేసి వస్తున్నారు. యెహోషాపాతు భయపడ్డాడు. మొదట భయపడి ఇతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనసు నిలుపుకొని. ఆపద వచ్చినప్పుడు కొంచెం భయం వేస్తుంది, ఆపద వచ్చినప్పుడు కొంచెం భయం, కొంచెం మనసు కలత చెందుతుంది. అది ఏదైనప్పటికీ అప్పుడు మనం ఏం చేసుకోవాలి? కొంచెం మనసునే నిలుపుకోవాలండి. మనసు నిలుపుకొని దేవుని వైపు చూడండి. ఇతను ఏం చేస్తున్నాడో, ఆ వార్త వినగానే, ఆ వార్త ఇతను చెవిని పడగానే ఏం చేస్తున్నాడండి? మనసు నిలుపుకొని. ముందు భయపడ్డాడు, భయపడి యెహోవా యొద్ద ఏం చేస్తున్నాడండి? విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలని చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకున్నట్టుకే కూడుకున్నది. అంటే సహాయం ఎక్కడి నుండి వస్తుందని వీళ్ళకి తెలుసు, దేవుని యొద్ద నుండి వస్తుంది. భక్తులందరికీ కూడా ఇటువంటి విషయాలు తెలిసిన వల్లనే వాళ్ళు ఆపత్కాలంలో ఎవరి వైపు తిరిగేవారు? దేవుని వైపు. ఆపత్కాలంలో దేవుని వైపు తిరిగేవారు. ఇప్పుడు రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు సహాయం చేయమని అడుగుతున్నారు వాళ్ళు. రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు రాజు పక్షాన వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి సహాయం కోరుతున్నారు. నా బలము, మాకు సహాయం చేయవాడు నీవే. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే సహాయం ఎవరి వల్ల వస్తుంది? మనకి దేవుని వల్ల వస్తుంది. దేవుని వల్ల మనకు సహాయం వస్తుందని మనం అధైర్యపడకూడదండి. ధైర్యముగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆపద వస్తుంది. యెహోషాపాతు కూడా ఆపద వచ్చినప్పుడు ఎవరి వైపు తిరిగి సహాయం అడుగుతున్నాడండి? దేవుని వైపు. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి.
యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేము జనుల మధ్య నిలబడి చూడండి ఏమంటున్నాడు, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలువాడువు నీవే. నీవు బహు బలము గలవాడు, పరక్రమ గలవాడు, నిన్నెదిరించుటకు ఎవరికీ బలము చాలదు. దేవుడు అంత శక్తిమంతుడో గుర్తిస్తున్నాడు. ఎవరండి? యెహోషాపాతు. ఆయన ఎంత బలవంతుడండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన బలవంతుడు. బండ నుండి నీళ్ళని రప్పించగలిగిన సామర్థ్యం కలిగినాడు. సూర్యుడిని చంద్రుడిని ఒక దినమంతా కూడా ఏం చేశాడంటే ఆగిపోయేటట్టుగా ఆయన బలం ఎంత బలవంతుడో. ఈ విషయాలన్నీ కూడా యెహోషాపాతు ఏం చేస్తున్నాడో దేవుని సముఖంలోని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వెంత బలవంతుడో, నీకు బలము, నువ్వు ఎంత బలము గలవాడు, పరక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు వాసులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడండి. ఇంకేమంటున్నాడు చూడండి, 8వ వచనం, వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుట నిలబడి మా శ్రమలలో నీకు అది నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఆలకించి మమ్మల్ని ఏం చేసావు, రక్షించుదు అని అనుకొని. అంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తేనే రక్షిస్తాడు. ఏమి భరోసా ఉంది విశ్వాసులకి. క్రైస్తవ బిడ్డలుగా మనం కూడా దేవుని వైపు, దేవుని సముఖంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని మనల్ని ఏం చేస్తాడండి? రక్షించడానికి సమర్థుడు. ప్రార్థనలు విని మనకు సహాయం చేయడానికి సమర్థుడు. మన అవసరతలు తీర్చడానికి దేవుడు సమర్థుడు. ఇన్ని విషయాలు మనకి గ్రంథం నుండి మనం నేర్చుకుంటున్నాం. ఇన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం కనుక మనం దేవుని సముఖంలో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విసుక్కక ఏలే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏలి యొక్క ప్రార్థన విని 3.5 సంవత్సరాలు ఏం చేశాడండి? వర్షాన్ని కురిపించలేదు. యెహోషాపాతు మీదకి 3 రాజులు దండెత్తి వస్తున్నప్పుడు యెహోషాపాతు దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో మాకు దిక్కు నీవే అని దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు రక్షిస్తావు, మమ్మల్ని విడిపిస్తావు, నువ్వు రక్షిస్తావు, మా విడిపిస్తావు, మా ప్రార్థనలకు మీరు ఏం చేస్తావు? నువ్వు సమాధానం ఇస్తావు. ఇటువంటి ఒడిదుడుకులైనప్పటికీ, ఎటువంటి ఇబ్బందులైనప్పటికీ దేవుడు వీరికి చేసినట్లుగానే మనకి కూడా దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆపద వస్తుందని, ఇబ్బందులు వస్తున్నాయని మానకూడదండి. ప్రార్థన చేయడం మానేయకూడదు. మనం చేస్తుంది అదేనండి. ఇబ్బంది వస్తుంటే, కొంచెం సమస్య వస్తుంటే దాన్ని తట్టుకోలేక ఏం చేస్తామంటే దేవుని వైపు తిరగడం మానేసి, దేవుని వైపు చూడడం మానేసి ఇతరుల వైపు మనం ఏం చేస్తున్నాం? చూస్తున్నాం. కనుక ప్రార్థన చేసినప్పుడు నీకు ఎలాగా ఆ యొక్క సమస్యని పరిష్కారం చెయ్యాలో పరలోకమందు దేవుడు ఏం చేస్తాడో సహాయాన్ని పంపిస్తాడు. కనుక నువ్వు ధైర్యంగా ఉండి దేవుని సముఖంలో ఏం చేయాలంటే విసుకక నిత్యము ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అలాగ ఉండాలని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనందరికీ మరి హెచ్చరిక పొంది చక్కగా దేవుని సముఖంలో మరి భయపడకుండా వాళ్ళని ఏ విధంగా అయితే దేవుడు ఆదరించి వాళ్ళకి శ్రమలన్నింటి నుండి దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ప్రార్థన చేసినప్పుడు వారిని ఏ విధంగా అయితే తప్పించాడో, మనకి కూడా అటువంటి ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకి కూడా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడు మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మా ప్రియ తండ్రి, 21వ కీర్తనలో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. ఇందుని బట్టి మీకు స్తోత్రాలు మా తండ్రి. ప్రార్థన ఆలకించువాడవని, సర్వ శరీరులు నీ సముఖంలో వారు ప్రార్థించినప్పుడు ఏలియా యొక్క ప్రార్థన విని 3.5 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు యొక్క ప్రాంతంలో మా ప్రీతండి ఆ దేశం మీద వర్షమైనను మంచైనను కురియకుండా మరి చేశారు. మరి ఏలియా మా వంటి స్వభావం గలవాడైనప్పటికీ ఏలియా యొక్క ప్రార్థనని నువ్వు చక్కగా మరి విన్నావు. విని మరి ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రజల మధ్య ఆ దేశం మధ్య గొప్ప అద్భుతమైన కార్యక్రమాన్ని జరిగించారు. ఇందుని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే యెహోషువపాతు మీదకి 3 రాజులు దండెత్తి వచ్చినప్పుడు యెహోషువపాతు మనసు నిలుపుకుని మొదట భయపడ్డాడు. తర్వాత మనసు నిలుపుకుని సముఖంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు యెహోషువ ప్రార్థన యొక్క విన్నారు, జవాబునిచ్చారు. ఇందుని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే మేము భూమి మీద బ్రతుకున్నప్పుడు సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఒకసారి మా ప్రీతండి తాళలేని సమస్యలు మేము కొట్టుమిట్లు ఆడుతున్నప్పుడు ఇగో నీ వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నాం. ఇందుని బట్టి నీకు స్తోత్రాలు. అటువంటి పరిస్థితులు మేము ఎదురైనప్పుడు నీ సముఖంలో మేము చక్కగా ప్రార్థన చేసి మరి నీ నుండి మేము సహాయం వాళ్ళు ఏ విధంగా అయితే పొందుకున్నారో అటు రీతిగా మేము పొందుకోవడానికే మాకు ధైర్యాన్ని ఇవ్వండి, మరి సమయస్ఫూర్తినివ్వండి. వాక్యం చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. విన్న మాటలు ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీ మీద ఆనుకుని ముందుకు కొనసాగడానికి సహాయాన్ని అనుగ్రహించమని ఈ రాత్రి కాల సమయం అందు మాకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు ఇక్కడ చేరి వచ్చిన అందరి మీద కుమ్మరించమని ఈ రాత్రి సమయం అందు మా దేహాలకి మంచి నిద్రను అనుగ్రహించి మళ్ళీ ఉదయకాలంలో మేము లేచి మా పనులన్నీ కూడా చేసుకోగలగడానికి నీ యొక్క సహసాకాలు అందించమని విన్న మాటలు ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మంచి నిర్ణయంతో మంచి ఆలోచనతో ముందుకు కొనసాగబడడానికి మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించమని ఈ మా ప్రార్థన మనవలు మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు.